పాలకొల్లులో రాజా. అతను అక్కడ పెద్ద హీరో. తన దగ్గర పనిచేస్తుంటాడు. ఇప్పుడు మనకి బాడీ గార్డ్. బాడీ గార్డా? ఎత్తనా? తన బాడీ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. పొద్దస్తమాన అలా వాగుతూ ఉంటాడు గాని చాలా మంచి మనిషి. బోట్ మిస్ అవుతుంది, నేను వెళ్తాను. ఈవినింగ్ కలుద్దాం. ఏమండి, ఫ్రీగా ఉంటే చెప్పండి, ఫిషింగ్ చేద్దాం. హలో, మీరు పడకుండా చూసుకోండి. జాగ్రత్త, కాలువ లోతుగా ఉంటుంది. పడిపోతావా? హలో, మేమంతా ఆక్వామెన్. మాకిదంతా చాలా చిన్న చెప్పాగా. అయ్యో, అతనికి ఈత రానట్టుంది, రక్షించండి. మీకు ఈత వచ్చు కదా? నాకేతొచ్చుగా, నీళ్ళలో కొట్టం రాదు. ఇప్పుడు ఏం చేద్దాం? నీకేతొచ్చు కదా? నాకు వచ్చు కానీ ఒక్కళ్ళ పైకి వచ్చారు. త్వరగా త్వరగా పట్టుకుని లాగండి. అయ్యో, నీళ్ళు ఎక్కువ తాగేస్తున్నాడే. వాటర్ ఫాల్స్. ఆక్వామ్యాన్, మిస్టర్ ఆక్వామ్యాన్. అయ్యో, అన్కాన్షియస్ అయిపోయాడు. ఆక్సిజన్ అంతా అయిపోయింది. కృత్రిమ శ్వాస కావాలి, ఇవ్వు. ఆక్సిజన్? అదేదో మీరే ఇవ్వండి. నాకు శ్వాసకోశం అది, బ్రాంకైటిస్, ఆస్మా. నువ్వే ఇవ్వు. నేను ఇవ్వడం కుదరదు. ఇలా చూడమ్మాయి, ఒక మగాడు జీవం లేకుండా ఇలా పడి ఉంటే ఒక స్త్రీ చూస్తూ ఊరుకోకూడదు. ఇవ్వు. మీరు ఇవ్వచ్చుగా. మర్యాదగా చెప్తున్నాను, ఇవ్వు. త్వరగా ఇవ్వు. అయ్యో, తను లేస్తాడా? ఇవ్వు, లేదంటే పోతాడు. ఆక్సిజన్ పిచ్చోడు. లేచేటట్టు లేడు. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. హాస్పిటల్ వరకైనా ఆక్సిజన్ కావాలిగా. ఏం ఆలోచించకండి, ఇవ్వండి. సూపర్ గా ఉంది. ఇదేదో కంచులాగుందిరా. ఈ కంచుని బంగారం చేసి మా ఊరు వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోతాను, చూస్తుండన్నా. ఇది అపెండిసైటిస్ ప్రాబ్లం. భయపడాల్సింది ఏం లేదు. చిన్న ఆపరేషన్ చేయాలి. అయ్యో, ఆపరేషన్? కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న ఆపరేషనే. ఆపరేషన్ అంటే చాలా డబ్బు కావాల్సి వస్తుందిగా. అంత డబ్బు నా దగ్గర. అయ్యగారు, ఏమైనది? కూసో కూసో. మన లీలక్క పాపకి అపెండిసైటిస్ ప్రాబ్లం ఉంది. టెన్షన్ ఏం లేదు, రిమూవ్ చేయాలంతే. ఏంది? నా దగ్గర అంత డబ్బు లేదా అయ్యగారు? ఈడ నేనింత డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఆసుపత్రి కట్టించింది ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని కాదు. ఈ ఊర్లో నా తోబుట్టు లాంటోళ్ళెవరు వైద్యానికి డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదనే. ఆ ఋషి డాడీ, ఈమె కూతురుకు ఆపరేషన్ చేయాలంటే ఖచ్చితంగా చేసే తీరాలా. చేద్దాం. దానికి ఎంత ఖర్చు అయినా సరే నా చారిటీ ఫండ్ లో తీసుకో. సరే. పాప, నీ పేరేంది? కాత్యాయని. ఎక్కడికి? సబ్ జైలుకి నాన్నని చూసి రావడానికి. నేను వస్తాను. నా కథకి ఇంకా కొత్త ట్విస్ట్ ఏం దొరకలేదు కదా. టక్కరి దొంగ. ఒక 2 minutes ఉండండి, ఇప్పుడు వస్తాను. వీడి పిచ్చి వేషాలు తెలిసినాయి అంటే వాసంతి ఎప్పుడో నరికేస్తుంది. అయ్యి మల్లెపూలా పెట్టుకోండి, మీకు సూపర్ గా ఉంటుంది. ఇప్పుడు నీకేం కావాలి? ఒకటే బ్రీతింగ్ ప్రాబ్లం గా ఉంది, కొంచెం ఆక్సిజన్ ఇస్తావా? పోరా. నేను ఎస్ఐ రవీందర్ని. సిఐ గారు రమ్మంటున్నారు. నేను నాన్నని చూడడానికి సబ్ జైలుకి వెళ్తున్నాను. ఓసారి వచ్చాళ్ళవే. రావే, రమ్మంటుంటే. ఏంటి మీరు చేస్తుంది? వదలండి. వదలండి. అమ్మాయిల మీద చెయ్యేస్తావా? వీడిని కొట్టి చంపేయండి రా. మీరెళ్ళండి. పోరా. Ah!
రండి నీ అంత చూస్తాను రా. పోరా. రండి సార్. ఏంటయ్యా నువ్వు చేసిన పని? పోలీసు వాళ్ళని కొడతావా? పోలీసులా? వాళ్ళు పోలీసు వాళ్ళే. రాజన్న గాని ఈ విషయం తెలిస్తే నన్ను నిరగదీస్తాడు. ఏ ప్రాబ్లం చేయకూడదని చెప్పి నన్ను ఇక్కడికి పంపాడు. చూడు బాబు, ఆ సీఏ వచ్చే లోపే నువ్వు మీ ఊరు వెళ్ళిపో, లేదంటే వాడిని మక్కలు ఎరగొడతాడు. నువ్వేనా పోలీసుల్ని కొట్టింది? అవును సార్. నువ్వెందుకురా పోలీసుల్ని కొట్టావు? సారీ సార్, ఎవరో అనుకొని తెలియకుండా కొట్టాను. అంటే నువ్వు కొట్టడానికే వచ్చావా? అంత ఒళ్ళు తెలియట్లేదురా? ఏంటి మనోహర్ ఇది? మాస్టర్ ఏంటి అన్యాయం? ఎవరైనా వెళ్ళి ఆపండి. మనోహర, ఎందుకు ఇలా కొడుతున్నారు? చెప్పేది వినండి సార్. వద్దు. నొప్పిగా ఉందా? అందరి ముందు పోలీసులను కొట్టినప్పుడు లేదా? సార్, ఇంకా కొట్టకండి, చచ్చిపోతాడు. క్షమించి వదిలేయండి సార్, ప్లీజ్. అనవసరమైన విషయాల్లో దూరదని చెప్పాను కదా. మిగిలింది స్టేషన్లో చూద్దాం, పదరా. కృష్ణ మావయ్యని ఇరికించినట్టే లేనిపోని కేసులన్నీ పెట్టి చిన్నాని సిఐ లోనకు తోస్తాడు. చీకటి ఉండేది సూర్యుడు ఉదయించే వరకే మనోహర్. నా నరసింహం వేసే పద్మవ్యూహం భేదించగలవాడెవ్వడూ లేడు. వాడిక్కడికి వచ్చి చేస్తాడు ప్రళయ తాండవం. మాస్టారు, నా నవలలో ట్విస్టులు పెరిగిపోతున్నాయి. మా రాజా నరసింహ అలల్ని అల్లకల్లోలం చేస్తూ ముందుకు దూసుకు వస్తున్న నౌకాదళం. ముందున్న బోట్లో సింహంలా నించుని ప్రౌఢ గంభీరుడై మధుర మనోజ్ఞ మనోహరుడై కుడికాలు మోపి దిగుతున్న మహానాయకుడు మా రాజా నరసింహ. నాన్న, నువ్వేంట్రా ఇలా చిక్కిపోయావు? ఏం చేయాలన్నా, వెరీ డిసప్పాయింటెడ్ అండ్ సాడ్. వై? నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో ప్రాబ్లం లేకుంటే నాకు సంతోషంగా ఉంటుందా? కాకులు దూరని ఈ కారడు ప్రాంతానికి వచ్చి నీకెందుకు ఈ గొడవలు? ఏమంటున్నావు? నీకు తెలుసుగా, పాలకొల నుంచి నాతో వచ్చింది 40 ఇన్నోవా కార్లు. ఆ కాలం ఒకటి వైపు గ్రౌండ్ అద్దెకు తీసుకుని పార్క్ చేశా. నో బ్రిడ్జి, నో వే. చాలా ఇబ్బంది పడ్డాను నాన్న, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ అన్న వదిలిపెట్టల. అటువైపు 4 గంటలు వెయిట్ చేసి ఈ స్టేట్ లో ఉన్న స్పీడ్ బోట్లని తెప్పించుకొని అన్న మేము ఇటువైపు వచ్చేసినాం. వెరీ మచ్ మనీ స్పెంట్. మనీ కమ్స్ టుడే అండ్ మనీ గోస్ టుమారో. బట్ కార్ 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 కారు లేకపోతే ఏంటి, మన నౌకాదళం ఉంది కదా. మిస్టర్ నావలిస్ట్, వాట్ ఈస్ ది స్టోరీ? ఏంటి కథ? నువ్వేంటి ఇక్కడ? నేను వీళ్ళతో కలిసాక నా